హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గోద్రేజ్ హిట్ మస్కిటో బ్యాట్ వారంటీ క్లెయిమ్ రిజిస్టర్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఫస్ట్గా మీరు ఇందులో మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో గోద్రేజ్ హిట్ మస్కిటో బ్యాట్ వారంటీ క్లెయిమ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి క్లిక్ చేయగానే మీకు ఇలాంటి గోద్రేజ్ హిట్ అనేది ఒకటి వెబ్సైట్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, రిజిస్టర్ ఫర్ వారంటీ అండ్ క్లెయిమ్ ఫర్ డిఫెక్ట్స్ అని. మీరు ఇక్కడ చూడండి, రిజిస్టర్ ఫర్ వారంటీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద ఆప్షన్ కనిపిస్తుంది మీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి, బై రిజిస్టరింగ్ యువర్ ప్రోడక్ట్ యు ఆర్ ఎలిజిబుల్ టు రిసీవ్ క్విక్ కస్టమర్ సర్వీస్ అండ్ వారంటీ క్లెయిమింగ్ ప్రాసెస్ అని. సో మీరు దీనికోసం మీరు మీ నేమ్, తర్వాత ఫస్ట్ నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఫోన్ నంబర్, నెక్స్ట్ పిన్ కోడ్, తర్వాత చూస్ యువర్ సిటీ అని ఉంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ సిటీ నేమ్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ ఉంటుంది. ఒకవేళ మీ సిటీ నేమ్ ఇందులో కానీ లేకపోతే మీకు లాస్ట్కి ఇంకొక ఆప్షన్, దీంట్లోనే స్క్రాల్ డౌన్, లాస్ట్కి స్క్రాల్ డౌన్ చేయండి. చేసిన తర్వాత లాస్ట్కి అదర్స్ అని కనిపిస్తుంది. అదర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంకొకటి ఓపెన్ అవుతుంది, ఎంటర్ సిటీ నేమ్ అని. సో ఎంటర్ సిటీ నేమ్ మీద క్లిక్ చేసి మీరు మీ సిటీ నేమ్ని మాన్యువల్గా టైప్ చేయండి. సో నెక్స్ట్ చూస్ యువర్ స్టేట్, ఏ స్టేటో దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత పర్చేస్ ఫ్రమ్ అని ఉంది. పర్చేస్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి పర్చేస్ చేసినారు, అమెజానా, ఫ్లిప్కార్టా, బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, రిలయన్స్ అవుట్లెట్, అదర్స్, ఏదైతే అది దాని మీద క్లిక్ చేయండి. దీని మీద దేంట్లో ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు బిల్ ఆర్ ఇన్వాయిస్ నెంబర్ అని అడిగినారు. సో బిల్ ఆర్ ఇన్వాయిస్ నెంబర్ అంటే మీరు ఆల్రెడీ మీకు బిల్ లేదా ఇన్వాయిస్ బిల్ ఉంటుంది చూడండి, దాని మీద ఇన్వాయిస్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి పర్చేస్ డాన్ అని అడుగుతుంది. ఏ రోజు పర్చేస్ చేసినారో ఆ రోజు డేట్ అక్కడ మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ డేట్ నుంచి మీకు 6 months వారంటీ ఇస్తారు కాబట్టి ఏ రోజైతే పర్చేస్ చేసినారో ఆ రోజు డేటే వేయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని పర్చేస్ చేసినారు, 1, 2, 3 అలాగా 1, 2, 3 ఏదో ఒకటి చేయండి. నెక్స్ట్ అడ్రస్ 1, అడ్రస్ దాని మీద టైప్ చేయండి, హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్. నెక్స్ట్ అడ్రస్ 2లో లొకాలిటీ ఏది ఉందో ఆ సిటీ నేమ్. నెక్స్ట్ అడ్రస్లో ల్యాండ్ మార్క్, నియరెస్ట్ ల్యాండ్ మార్క్ చేయండి. నెక్స్ట్ లాస్ట్గా మీరు బిల్ ఉంటుంది చూడండి, దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఆప్షన్ కనిపిస్తుంది. మీ బిల్లుని దాని మీద అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినాక లాస్ట్కి ఫైనల్గా యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయగానే మీరు కింద రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ అయిపోతారు. సో ఇదే మీకు 6 months వారంటీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టోటల్ ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.